హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మేకప్ కోర్స్ తాలూకా కంటెంట్స్ అన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ దట్ థ్యాంక్ యూ నోట్ అనమాట. ఏంటంటే లాస్ట్ వీడియో ఏదైతే ఉందో 5K సబ్స్క్రైబర్స్ తాలూకా అప్డేట్ ఏదైతే ఉందో ఆ వీడియోకి 1000 లైక్స్ అండ్ 100 లైక్స్ అండ్ 1000 వ్యూస్ ఇచ్చి నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అదేవిధంగా ఆ వీడియోకి సూపర్ థ్యాంక్స్. అండ్ అట్ ద సేమ్ టైం మెంబర్షిప్స్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ హ్యూజ్ రెస్పాన్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, లాస్ట్ వీడియోకి నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాను 1000 వ్యూస్ అండ్ 100 లైక్స్ రీచ్ అయిపోయి కనుక నేను ఇప్పుడు ఈ ఫ్రైడే నేను మీకు వీడియో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీ వీడియోకి కూడా నేను ఇదే విధంగా నా టార్గెట్ నేను రీచ్ అయిపోయిన వెంటనే నేను మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ వీక్లోని ట్యూస్డే అండ్ ఫ్రైడే యూ విల్ గెట్ ద అప్డేట్స్ ఫర్ మేకప్ కోర్స్. మధ్యలోని వీడియోస్ వస్తాయి, బట్ దే ఆర్ నాట్ ఫర్ ద మేకప్ కోర్స్. ఇది వచ్చేసి మేకప్ కోర్స్ తాలూకా వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము మేకప్ కోర్స్ తాలూకా కంటెంట్స్ ఏంటి మీరు నేర్చుకోబోతున్నారు ఈ 30 డేస్లో అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. సో 30 డేస్లోని టోటల్ కోర్స్ కవర్ చేయగలమా అంటే కనుక కంప్లీట్ కోర్స్ అయితే కవర్ చేయలేము, బట్ ఇవి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కనుక సో నేను మీకు మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను. మీరు 1-2 సార్లు క్లాస్ విన్నట్లయితే కనుక యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనమాట. మ్యాక్సిమం నేను డీటెయిల్గానే డిస్క్రైబ్ చేస్తాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తాను. అన్లెస్ అండ్ అంటిల్ అవి కొంచెం అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఏదైతే క్లాస్ చెప్పానో దానికి రిలేటెడ్గా లేకుండా వేరే ఏదో అడిగితే మాత్రం మేబీ నేను ఆన్సర్ చేయకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వీడియో దెన్ డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వీడియోని నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే నాకు యూట్యూబ్లోని రీచబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి అది. సో లేట్ చేయకుండా కంటెంట్స్లోకి వెళ్ళిపోదాం. సో అందరూ కూడా ప్రాపర్గా నోట్ చేసుకోండి సో దట్ మీరు నెక్స్ట్ వీడియోస్ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీడియో చూసినప్పుడు మీకు అంతా గుర్తున్నట్లు అర్థమైపోయినట్లు ఉంటుంది, బట్ కొన్ని రోజులు పోయాక లూజ్ అయిపోతాం మెమరీని. సో మీకు అంతా గుర్తుండాలి అంటే కనుక జస్ట్ పుట్ సమ్ పెన్ ఆన్ ఇట్. పేపర్ మీద కొంచెం మీరు పెన్ పెట్టి రాసుకున్నట్లయితే కనుక యూ విల్ హ్యావ్ ఇన్ మైండ్ అనమాట. తర్వాత మీరు రిఫర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఫస్ట్ కంటెంట్ వచ్చేసరికి అంటే డే 1లో నేను ఏం చెప్తాను అంటే టైప్స్ ఆఫ్ స్కిన్తో పాటు ఈ మేకప్ తాలూకా హిస్టరీ అంతా కూడా నేను మీకు చెప్తాను. సో మనకి మేకప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, పూర్వీకులు ఎట్లా చేసుకునేవారు, అండ్ నౌ వాట్ వీఆర్ హ్యావింగ్. అండ్ అదేవిధంగా స్కిన్ టైప్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్కిన్ టైప్ మీరు తెలుసుకున్న రోజునే క్లయింట్కి సూట్ అయ్యేలాంటి మేకప్ చేయగలుగుతారు. అందరికీ ఒకలాంటిది సెట్ అవ్వదు, ఎందుకంటే అందరి స్కిన్ టైప్స్ ఒకటి కాదు. యాజ్ లైక్ ఫేషియల్ మేకప్ ప్రొడక్ట్స్ని కూడా స్కిన్ టైప్ని బట్టి మనం మార్చి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ క్లాస్ వచ్చేసరికి క్లాస్ 2 డే 2 వచ్చేసరికి మీకు స్కిన్ ప్రిపరేషన్. సో మనము ఎలాంటి స్కిన్ టైప్నైనా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రిపేర్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు డూ సమ్ ప్రొసీజర్ అనమాట. ప్రిపరేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ ఎట్లా చేస్తాం, స్కిన్ ప్రిపరేషన్ మేకప్ చేసే ముందు స్కిన్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి, సో ఎలా చేస్తే మనకి మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఫ్లాలెస్గా ఉంటుంది, అంటే ఎక్కడ తప్పులు తడకలు లేకుండా ఉంటుంది అన్నది మనం డే 2లోనే తెలుసుకుంటాం. అండ్ డే 3కి వచ్చేసరికి మేకప్ టూల్స్. మేకప్ చేయడానికి మనకి ఏంటేంటి అవసరం పడతాయి, టూల్స్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటేంటి అవసరం, టోటల్ అంతా కూడా మనము డే 3లో నేర్చుకుంటాం. అండ్ డే 4లో వచ్చేసరికి మేకప్ బ్రషెస్. చాలా బ్రషెస్ ఉంటాయి. ఏ బ్రష్ దేనికి యూజ్ అవుతుంది, మనము ఏ బ్రష్ని యూజ్ చేసి ఎలాగ మనము ఫినిషింగ్ తేయగలుగుతాము, టోటల్ అంతా కూడా నేను మీకు డే 4 క్లాస్లోని చెప్తాను. అండ్ డే 5 క్లాస్లో వచ్చేసరికి ప్రైమర్స్. సో ఈ ప్రైమర్స్ అనేవి స్కిన్ టైప్ని బట్టి మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. స్కిన్ తాలూకా ఇష్యూని బట్టి, స్కిన్ టైప్ని బట్టి మనం యూజ్ చేస్తే ఈ ప్రైమర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. అదే మనం ఏదో మన దగ్గర ఒక ప్రైమర్ ఉంది కదా దాన్ని యూజ్ చేసేస్తే సరిపోతుంది, అందరికీ ఒకటే అలాగా యూజ్ చేయకూడదు.
సో ప్రైమర్ తర్వాత ఇమీడియట్గా మనం చేసేది వచ్చేసి కరెక్షన్స్. సో ఈ కరెక్షన్ చేయాలి అంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే కలర్స్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఈ కలర్స్ మీద నాలెడ్జ్ మీకు రావాలి అంటే కనుక కలర్ వీల్ అనేది తెలియాలి. సో ఈ కలర్ వీల్ అంతా కూడా నేను మీకు ఆ కరెక్షన్ క్లాస్లోనే చెప్తాను. అండ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత కన్సీలింగ్, ఇక్కడికి నాకు తెలిసి ఒక 7 క్లాసెస్ అయి ఉంటాయి. సో కన్సీలింగ్, కరెక్షన్ ఈజ్ డిఫరెంట్ అండ్ కన్సీలింగ్ ఈజ్ డిఫరెంట్. సో టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ని ఎట్లా అప్లై చేయాలి, ఎలా యూస్ చేయాలి, టోటల్ అంతా కూడా మీకు కన్సీలర్ లెసన్లోని అయితే మీకు తెలుస్తుంది, కన్సీలర్ క్లాస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో. సో దిస్ ఈజ్ ద డీపెస్ట్ పార్ట్. సో ఐ షాడోని మనము చాలా రకాల ఐ షాడోస్ వేస్తాం, మోనోక్రోమాటిక్, పాలీక్రోమాటిక్, న్యూడ్ షేడ్స్ వేస్తాము, స్మోకీ ఐస్ క్రియేట్ చేస్తాము. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో మనకి అవసరమైన బేసిక్గా మన సౌత్ ఇండియాలో యూస్ చేసేలాంటి ఐ షాడోస్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది, ఒక 2 to 3 టైప్స్. అండ్ రూల్స్ ఫర్ అప్లయింగ్ ఐ షాడో కంప్లీట్గా నేను మీకు చెప్తాను. కలర్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత నుంచి ఎంత పార్ట్ వరకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, టోటల్ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌ ఫిల్లింగ్. ఐబ్రో ఫిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనము రకరకాలుగా ఫిల్ చేస్తాం, పెన్సిల్తో ఫిల్ చేస్తాం, పౌడర్తో ఫిల్ చేస్తాం, జెల్తో ఫిల్ చేస్తాం. సో ఏది ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిల్ చేసేటప్పుడు ఫినిషింగ్ ప్రాపర్గా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది మీకు ఐబ్రో ఫిల్లింగ్ క్లాస్లో తెలుస్తుంది. సో ఐబ్రో ఫిల్లింగ్ అండ్ ఐ లైనర్ రెండు మోస్ట్లీ ఒక క్లాస్లోనే కంప్లీట్ చేయడానికి చూస్తాను. అదర్వైజ్ వీ విల్ డూ అనదర్ వీడియో. అండ్ ఐ లైనర్స్ పెట్టేటప్పుడు బేసికల్గా చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటంటే వాళ్ళు ఐ తాలూకా షేప్ చూసుకోకుండా ఎలా పడితే అట్లాగా చేస్తారనమాట. సో ఏ ఐ షేప్ ఉన్న వాళ్ళకి ఆ రకంగా ఐలైనర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో డ్రూపీ ఐస్ ఉన్న వాళ్ళకి ఒకలాగా పెడతాం మనము, హుడెడ్ ఐస్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, డీప్ సెటెడ్ ఐస్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, వైడ్ ఐస్ ఉన్న వాళ్ళకి ఒకలాగా. సో ఎలాంటి ఐస్ ఉన్న వాళ్ళకి ఎలా పెట్టాలి అనేది మీరు ఈ ఆన్లైన్ మేకప్ కోర్స్లోని నేర్చుకోబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్. సో ఇవి మనం చేయడం ఒక ఎత్తు అయితే ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ బ్లెండింగ్ ఎట్లా చేసుకోవాలి, ఫౌండేషన్ ఎట్లా చూస్ చేసుకోవాలి, షేడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి అంటే లిక్విడ్ ఫౌండేషన్ వాడాలా, మూస్ వాడాలా, లేకపోతే క్రీమీ బేస్, వ్యాక్స్ బేస్ యూస్ చేయాలా, ఏంటి యూస్ చేయాలి అనేది కూడా చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ అంతటినీ కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ ఎలాంటి షేడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, చాలామందికి ఆక్సిడైజ్ అయిపోతూ ఉంటుంది ప్రోడక్ట్. సో అవ్వకుండా ఉండాలంటే ఎలా చేయాలి, కంప్లీట్ అంతా కూడా నేను మీకు ఫౌండేషన్ క్లాస్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ మేకప్ ప్రోడక్ట్స్ క్రైలన్ బ్రాండ్వి. మీరు ఈవెన్ సినిమాల్లో చూసినా కూడా ఈ క్రైలన్ మేకప్ ప్రోడక్ట్స్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రైలన్లోని 2 రేంజెస్ మోస్ట్ యూజింగ్ అనమాట, ఎక్కువ యూస్ చేస్తారు 2 రేంజెస్, సుప్రా అండ్ డెర్మా. సో సుప్రా ఒక క్లాస్లో కవర్ చేస్తాను అండ్ డెర్మా ఒక క్లాస్లో కవర్ చేస్తాను. సో చాలా చాలా కాస్ట్లీ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. మీకు ఈ ఫ్రీ ఆన్లైన్ మేకప్ కోర్స్ ఏదైతే ఉందో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే రాబోతుంది. సో ప్రాపర్గా నోట్స్ పెట్టుకోండి, క్లియర్గా నోట్ చేసుకోండి. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ వాల్యుబుల్, మీరు వర్క్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ సెల్ఫ్ చేసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ డూ. అండ్ ఈ క్రైలన్ తాలూకా సుప్రా ఒక క్లాస్ అవుతుంది, డెర్మా ఒక క్లాస్ అవుతుంది. వీటన్నిటి తర్వాత మనకి బ్లష్, అప్లికేషన్ ఆఫ్ బ్లష్ అప్లై చేయడం ఒకటే కాదు, స్కిన్ టోన్ బట్టి మనం కలర్ ఆఫ్ ద బ్లష్ వీ హ్యావ్ టు చేంజ్. సో ఏ కలర్ బ్లష్ మనం యూస్ చేయాలి, స్కిన్ టోన్ ఎలా ఉంటే ఎలాంటి బ్లష్ యూస్ చేయాలి. అండ్ టైప్ ఆఫ్ మేకప్ బట్టి కూడా మనకి బ్లష్ అనేది మార్చాల్సి ఉంటుంది. సో అంతా కూడా మనము మార్చవచ్చు అనమాట. ఈ బ్లష్ కాన్సెప్ట్ అనేది మనకు క్లియర్గా అర్థమైతే. నెక్స్ట్ హైలైటింగ్. వాట్ ఆర్ ద హైలైటింగ్ పాయింట్స్ ఇన్ అవర్ ఫేస్? సో ఈ హైలైటింగ్ పాయింట్స్ ఏంటనేవి మనం తెలుసుకుంటాం ఫస్ట్. తర్వాత హైలైటర్ ఎట్లా అప్లై చేయాలి, ఏ షేడ్ ఆఫ్ హైలైటర్ ఈజ్ సూటబుల్ ఫర్ విచ్ స్కిన్ టోన్, టోటల్ అంతా కూడా మీరు ఈ హైలైట్
క్లాస్లోని నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటోర్. సో కాంటోరింగ్ పాయింట్స్ ఏంటి, హైలైటింగ్ పాయింట్స్ లాగే కాంటోరింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో కాంటోరింగ్ పాయింట్స్ ఏంటి, అసలు ఫేస్ షేప్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఈ కాంటోరింగ్ వల్ల మనం ఎలాగా ఆ షార్ప్నెస్ అన్నది మనము చూపిస్తాము ఫేస్లోని అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో చాలా బాగుంటుంది, కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మేకప్ ఫిక్సర్స్ ఎట్లాగా చూస్ చేసుకోవాలి, మేకప్ ఫిక్సర్ తాలూకా బెనిఫిట్ ఏంటి అసలు, సో టోటల్ అంతా కూడా మీకు ఈ క్లాస్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీఎల్ పౌడర్, ట్రాన్స్లూసెంట్ పౌడర్స్. సో ఈ పౌడర్స్ మనము మన మేకప్ ఏదైతే ఉంటుందో అది అసలు జరగటానికి వీలు లేకుండా మనం ఈ టీఎల్ పౌడర్స్ అన్నిటిని యూస్ చేస్తాం. సో ఈ పౌడర్, బనానా పౌడర్, టీఎల్ పౌడర్ ఇవన్నీ ఒకటే, ఐ మీన్ లైక్ షేడ్స్ డిఫరెన్స్ ఉంటాయి అండ్ వర్క్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము సెటిల్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట, సెట్ చేయడానికి. సో అది ఎట్లాగా సెట్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా మీరు టీఎల్ పౌడర్ క్లాస్లోని అయితే తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇవి మనం బేసిక్గా మేకప్ చేసేటప్పుడు ఏదైనా ఏ మేకప్ చేసినా కూడా ఇవన్నీ మనం చేస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ మనం విడివిడిగా నేర్చుకున్న తర్వాత మనము ఒక ఫుల్ మేకప్ లుక్ అయితే చూస్తాము. సో అది ఎదర్ హెల్దీ మేకప్ లుక్ అవ్వచ్చు లేదా ఎంగేజ్మెంట్ మేకప్ లుక్ అవ్వచ్చు. తర్వాత నేను మీకు ఒక హెచ్డి మేకప్ చూపిస్తాను, తర్వాత గ్లాసీ లుక్, నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ అండ్ స్వెట్ ప్రూఫ్ లుక్. సో ఇక్కడికి మోస్ట్లీ నేను అనుకున్నాను ఒక 20 క్లాసెస్లో అయిపోద్దామని. సో ఇట్స్ ఫైన్ ఇఫ్ 20 క్లాసెస్లో కాకుండా 30 క్లాసెస్లో అయినా కూడా నేను మీకు డీటెయిల్గానే చెప్తాను. ఒక 30 క్లాసెస్ అన్న ఒక పరిమితి అయితే ఏం లేదు, జస్ట్ నేను అనుకున్నాను ఒక 30 రోజుల్లో నేర్పిద్దాము అని. 30 క్లాసెస్లో లేదు, ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలని మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కనుక డెఫినెట్లీ ఐ విల్ గో ఈవెన్ మోర్ డీపర్ అన్నమాట, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ 10 క్లాసెస్ వచ్చేసి హెయిర్ స్టైలింగ్ కోసం. సో హెయిర్ స్టైలింగ్ మోస్ట్లీ ఒక 8 క్లాసెస్ వరకు నేను హెయిర్ స్టైలింగ్ చెప్తాను. అండ్ 2 క్లాసెస్ వచ్చేసరికి మీకు శారీ ప్రీ ప్లీటింగ్, అంటే ముందుగా ప్లీటింగ్ చేసి మొత్తం కుచ్చులు, పౌచ్ చెంగు తాలూకా ప్లీట్స్ టోటల్ అన్నీ పెట్టేసి ఎలాగా ఫోల్డ్ చేయాలి ఒక క్లాస్. అండ్ ఇంకొక క్లాస్లో వచ్చేసరికి హౌ టు డ్రేప్ ద శారీ ప్రాపర్లీ, పెళ్లి కూతురికి డ్రేప్ చేసేటప్పుడు ఎంత ప్రాపర్గా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ ప్రో, నేను మరీ అంత ప్రో కాదు, బట్ ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ మై కస్టమర్స్ అనమాట. సో నాకు తెలిసినవి నేను మీకు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ హెయిర్ స్టైల్ కోర్స్కి వచ్చేసరికి హెయిర్ స్టైలింగ్ కోసం మనం ఏమేమి టూల్స్ యూస్ చేస్తాము, సెట్టింగ్స్ కోసం ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము, అండ్ రకరకాల మెస్సీ బ్రైడ్స్ ఎట్లా వేస్తాము, పెళ్ళి పూల జడ ఎట్లా పెడతాము, ఇవన్నీ కూడా మీకు హెయిర్ స్టైలింగ్ కోర్స్లో వస్తాయి. సో స్టే ట్యూన్డ్ విత్ ద ఛానల్, కీప్ సపోర్టింగ్ మీ, అండ్ ఎవ్రీ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ వెరీ డీటెయిల్డ్ అనమాట. సో సెపరేట్గా ఒక నోట్స్ పెట్టుకోండి, చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. సో మీరు వీడియో కోసం ఎదురు చూస్తారు ఖచ్చితంగా, నాకు తెలుసు. అండ్ నేను మీకు వీడియో అప్లోడ్ చేయడం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను. నా టార్గెట్ నాకు ఇచ్చేసేయండి, రీచ్ అయిపోయేలా చేయండి. అండ్ నేను మీకు డీటెయిల్గా చెప్పడానికి ఎంత కుదిరితే అంత ఎఫర్ట్స్ అయితే నేను మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను. Hope you found this video helpful. If you found this video helpful, please like, share and subscribe. If you want to support me further, do super thanks or join as a member, do anything. Bye bye.